తెలంగాణలో రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయా అంటే అవుననే చెప్పుకోవాలి. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి కవిత వ్యవహారం. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే కవిత అసలు గేమ్ మొదలు పెట్టారా? బీఆర్ఎస్ నాన్చుడి ధోరణ ఆమెకు నచ్చలేదా? అందుకే తానేంటో చూపించాలని భావిస్తున్నారా? ఈ క్రమంలో కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారా? ఈ దెబ్బకు బీఆర్ఎస్ హైకమాండ్ దిగి రావడం ఖాయమా? అవునని అంటున్నారు ఆ పార్టీలో కొందరు నేతలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురించి రోజుకో కొత్త వార్త వెలుగులోకి వస్తోంది. కవిత వద్దకు కేసీఆర్ మధ్యవర్తులతో రాయబారం పంపారని, ఆ తర్వాత కవిత కాంగ్రెస్ హైకమాండ్తో మంతనాలు సాగించారన్న వార్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కవిత వేగంగా అడుగులు వేయడానికి కారణం ఏంటి? గడిచిన 5 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె ఇబ్బంది పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకోసమే పార్టీలో తన పోస్టు ఏంటని బీఆర్ఎస్ పంపిన రాయబారులను నేరుగా ప్రశ్నించారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పెద్దలతో ఆమె చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు కవిత విషయాన్ని హైకమాండ్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. ఆమెని చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, దాన్ని ఆ పార్టీ అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ సైలెంట్గా ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్తో కవిత మంతనాలు సాగిస్తుందనే వార్త బీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైంది. ఒకవేళ ఆమె కాంగ్రెస్ వైపు వెళ్తే పార్టీ నిట్ట నిలువునా చీలిపోయే అవకాశం ఉందని భావిస్తోంది. ఇప్పుడున్న సమయంలో కవిత విషయంలో ఆలస్యం చేస్తే మొదటికే ముప్పు వస్తుందని కేసీఆర్ ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాంచుడి ధోరణి రాజకీయాలకు కాలం చెల్లిందని, వేగంగా నిర్ణయాలు తీసుకునే పక్షంలో పార్టీకి గడ్డు కాలం తప్పదని అంటున్నారు కొందరు నేతలు. ఇక కవిత విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా, తెగే వరకు చూస్తారా అనేది చూడాలి. కవిత దూకుడుపై ఆ పార్టీ నేతల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. సొంత కూతురికి పార్టీలో ఇలా జరిగితే తమ పరిస్థితి ఏంటని అప్పుడే చర్చించుకుంటున్నారు కొందరు నేతలు. ఒకవేళ కవిత మరో పార్టీలోకి వెళ్ళినా కేవలం కాంగ్రెస్ వైపు మాత్రమే వెళ్తుందని అంటున్నారు. మోదీ సర్కార్ ఆమెని జైలుకి పంపడంతో బీజేపీ వైపు వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. ఇప్పుడున్న రాజకీయాల నేపథ్యంలో కొత్త పార్టీ పెట్టే సాహసం చేయకపోవచ్చు. పార్టీని నడపమంటే ఆషామాషి కాదంటున్నారు. చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అంటున్నారు. తన బలమేంటో చూపించేందుకు జాగృతి పేరిట ప్రత్యేకంగా సంఘాలను నియమిస్తుందని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ నిర్ణయం తీసుకోకుంటే ఆడపడుచును ఆ పార్టీ బయటకు తోసిందనే అపవాదు మూటగట్టుకుంటుందని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఎటు చూసినా కవిత వ్యవహారం బీఆర్ఎస్ కు మింగుడు పడని అంశంగా మారిందని అంటున్నారు.